ఇక మిగతా వార్తలు చూద్దాం. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దే వద్దని ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మెజారిటీ సభ్యులు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. కొద్దిమంది అయితే జనసేన విషయంలోనూ పెదాలు విరిచారట. పవన్ కళ్యాణ్ నిలకడలేని రాజకీయాలు చేస్తారని, ఆయనతో కలిసి అడుగులు వేస్తే మనం కూడా నష్టపోవాల్సి ఉంటుందని కొందరు నేతలు కొండబద్దలు కొట్టినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి పార్టీ సభ్యుల అభిప్రాయాలను సేకరించింది. ఈ సందర్భంగానే పార్టీ నేతలు ఎక్కువ మంది టీడీపీతో పొత్తును వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోర్ కమిటీ సమావేశం పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రత్యేకించి వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఎవరితో పెట్టుకోవాలి అన్న అంశంపై పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో ప్రమేయం లేకుండా టీడీపీతో ఏకపక్షంగా పొత్తు ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ జనసేన కలిసే ఎన్నికల బరిలో దిగుతాయని ప్రకటించిన పవన్ కళ్యాణ్ తమ కూటమికి కేంద్రంలోని బీజేపీ కూడా సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మిత్రపక్షమైన బీజేపీ నాయకత్వాన్ని సంప్రదించకుండా పవన్ కళ్యాణ్ టీడీపీతో చెట్టా పట్టాలేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తులపై పార్టీ సభ్యుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో నాయకత్వం ఆరా తీసింది. సమావేశంలో పాల్గొన్న నేతల్లో మెజారిటీ నేతలు తెలుగుదేశం పార్టీతో మరోసారి పొత్తు వద్దని కుండబద్దలు కొట్టి మరీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో టీడీపీతో చాలాసార్లు పొత్తులు పెట్టుకున్నామని, పొత్తు వల్ల టీడీపీయే లాభపడింది తప్ప బీజేపీ లాభపడలేదని వారు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. టీడీపీని నమ్మి పొత్తు పెట్టుకోవడం వల్ల 2 సార్లు టీడీపీ అధికారంలోకి వచ్చిందని, అయినా టీడీపీ నాయకత్వం బీజేపీని అవసరానికి వాడుకొని ఆ తర్వాత దూరం అయిందని వారు వివరించినట్లు సమాచారం. చంద్రబాబును అస్సలు నమ్మలేమని, అటువంటి నాయకుని పార్టీతో పొత్తులు పెట్టుకోవడం అంటే చేసిన తప్పును పదే పదే చేయడం అవుతుందని వారు వ్యాఖ్యానించారని అంటున్నారు. పవన్ కళ్యాణ్తో పొత్తు ఉంటే బాగుంటుందని మెజారిటీ బీజేపీ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే కొందరు సీనియర్లు మాత్రం పవన్ కళ్యాణ్ పూటకో మాట మాట్లాడుతూ నిలకడలేని రాజకీయాలు చేస్తున్నారని, అటువంటి నాయకుడిని నమ్ముకొని రాజకీయాలు చేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డట్టు చెబుతున్నారు. టీడీపీతో పొత్తు వద్దని బీజేపీ అగ్రనేతలు కూడా చాలాసార్లు తమ మిత్రపక్షమైన జనసేనకు క్లారిటీ ఇచ్చారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీని కూడా కలుపుకుపోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు కావాలని టీడీపీ నేతలు మాట్లాడాలి కదా అని ఏపీ బీజేపీ నేత సత్యకుమార్ ప్రశ్నించినట్లు సమాచారం. ఎంతసేపు పవన్ ఒక్కరే టీడీపీ, బీజేపీ, జనసేనల పొత్తు గురించి అడుగుతున్నారు కానీ టీడీపీ నేతలెవరూ బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని అనడం లేదన్నది సత్యకుమార్ వాదన. ఈ మధ్యనే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేసిన సభకు పవన్ హాజరైన సంగతి తెలిసిందే. ఆ బహిరంగ సభ వేదిక నుంచి లోకేష్ చేత కానీ, ఇతర టీడీపీ నేతల చేత కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని పవన్ కళ్యాణ్ అనిపించి ఉంటే బాగుండేదని సత్యకుమార్ అంటున్నారు. బీజేపీ సభ్యుల అభిప్రాయాలు సేకరణ పూర్తయిన తర్వాత జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరితో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు నేతల మధ్య ఏమేమి అంశాలు చర్చకు వచ్చాయో తెలియదు. నాదెండ్ల మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు తప్ప రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని పురంధేశ్వరి అంటున్నారు. బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలనుకునే పార్టీలు ఏవైనా సరే తమ అధిష్టానంతో మాట్లాడుకోవాలని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు.